ఇష్టం త్వనిష్టం చ నమాం భజేత. ఇష్టమైనా అనిష్టమైనా నాకు సంబంధం లేదు. ఏది వచ్చిందో దాన్ని అనుభవించడానికి మంచి అయినా చెడ్డైనా నేను సిద్ధంగా ఉన్నా. అప్పుడు ఉన్న ఇల్లు చాలు, ఉన్న కుటుంబ సంబంధాలు చాలు, ఉన్న డబ్బు చాలు. నిశ్చింతగా మనిషి జీవించాలంటే మూడే మార్గాలు. ఉన్న చోటే ఉండాలి, ఉన్నదేదో తినాలి, ఉన్న పనేదో చేసుకోవాలి. అప్పుడే నిశ్చింతగా ఉంటారు ఏ మనిషి. మనం ఉన్న చోట ఉండలేకపోతున్నాం, ఇంకా ఏదో చెయ్యాలని చూస్తున్నాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకు వచ్చాం, పట్టణాల నుంచి నగరానికి వచ్చాం, నగరాల నుంచి అమెరికాయో ఆస్ట్రేలియాయో జపానో వెళ్ళిపోయాం. ఇవాళ గొప్పలు చెప్పుకుంటున్నాం బాగా. మీ పిల్లలు ఎక్కడున్నారు అంటే జపాన్లో ఒకడున్నాడు, ఆస్ట్రేలియాలో ఒకడున్నాడు. ఎందుకు అంటే మేము పోయినా రారు, మాకు సంబంధం లేదు. వాళ్ళు వచ్చారా కూడా. ఇదివరకు కనీసం పిల్లలు ఆస్తులైనా అడిగారు. ఇప్పుడు వాళ్ళు తెలివి మీరారు. మీ ఆస్తులు అక్కర్లేదు, మీరు అక్కర్లేదు, నమశివాయ. చాలా తెలివి మీరారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా, మనం తెలుగు మీడియం చదువుకున్నాం. వాళ్ళు అడ్వాన్స్. అక్కర్లేదండి నాన్నగారు, మీ ఆస్తి కూడా ఎవరికైనా ఇచ్చుకోండి, మీరు కూడా ఉండండి. ఇంకా తెలివైన పని మొదలుపెట్టారు కొన్ని సంస్థల వాళ్ళు. ఏమి వచ్చిన 85 ఏళ్ల ఆయనకేనో 80 ఏళ్ల ఆవిడకి పెళ్ళి, నమశివాయ. వారికి భర్త లేరు, వీరికి భార్య లేరు. దీన్ని ఏమంటారు తెలుగులో? చావుగాలానికి లావు దుఃఖం అంటారు. ఇంతకాలం వీడితో ఏడిచాం, ఇప్పుడు వాడితో ఏడవాలి. ఇప్పుడు వాడెంతకాలం ఉంటాడో తెలియదు. తీరా పెళ్లి ముడిసాక వాడిపోతే మళ్ళీ ఇంకోడు. ఇక్కడే ఆధ్యాత్మికత మనశ్శాంతిని ఇస్తుంది. భార్య లేకపోవడం, భర్త లేకపోవడం, పిల్లలు లేకపోవడం, ఐశ్వర్యం లేకపోవడం, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. అసలు సమస్య కాదు. నీకు నువ్వు అందకపోవడమే సమస్య. నువ్వెవరో నీకు తెలియకపోవడమే సమస్య. అది తెలిస్తే భార్య అక్కర్లేదు, భర్త అక్కర్లేదు, ఉన్నా పర్వాలేదు. ఉన్నా బాగానే ఉంటాం, లేకపోయినా బాగానే ఉంటాం. అది వేదాంతం, అది నేర్చుకోవాలి. అందుకని ఇష్టం అనిష్టం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఓ పక్క 70 ఏళ్ళు కాపురం అయింది, ఆవిడ పోయింది, ఊరుకోవచ్చుగా. అయినా అబ్బాయి ఊరుకోడండి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాట. అందుకని దొంగ సంస్థలు బయలుదేరాయి. మొన్న ఎవడో 80 ఏళ్ల వాడు ఖమ్మంలో ఉన్నట్ట, వాడికి పెళ్లి కూతురుని ఆఫర్ చేసేట 45 ఏళ్ళ ఆవిడ్ని. వాడు మొత్తం ఈ కంపెనీ వాళ్ళ కోసం 16 లక్షలు పోగొట్టుకున్నాడు. 80 ఏళ్ల వాడికి పెళ్ళి ఎందుకు నాకు అర్థం కాదు. ముసలాడికి దసరా పండగని. వాడు భార్య పోయి 10 ఏళ్ళు అయింది. కొడుకులు కోడళ్ళతో ఉన్నాడు సుఖంగానే. వీళ్ళ మాటలు విని వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు. వాడు చేసి శుభ్రంగా షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి, అక్కడికి తీసుకెళ్ళి 15 లక్షల కార్డులో గీకేసి ఖమ్మం బస్సు ఎక్కించి పంపించారు. అంటే మన కోరికలే మన మోసానికి కారణం అవుతున్నాయి. రిటైర్ అయిపోయాం, మై హోమ్ భూజాలో ఉన్నాం, సుఖంగా ఉండొచ్చు కదా, ఉండడు. ఫోన్ కెలుగుతాడు, ఇలా కెలికి షేర్లు, మ్యూచువల్ ఫండ్, వెంటనే ఏది వీడికి ఒక సైబర్ నోటిఫికేషన్ ఒకటి వస్తుంది, అందులో పెట్టుబడి పెట్టు, అండ్ అబౌవ్ లైఫ్ అని వస్తుంది. వీడు పెడతాడు, పోతాడు మొత్తం అంతా. దానికి మన సంస్కృతి సమాధానం చెప్పింది, డబ్బు పెట్టుబడి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఉపసంహరించుకోవాలి. అది కూడా భారతం శాంతి పర్వంలో ఉంటుంది. అనేక విషయాలు ఉంటాయి. శాంతి పర్వం అంటే విస్తృతమైన భగవద్గీత. భగవద్గీత 700, శాంతి పర్వం ఒక 30,000 శ్లోకాలు ఉంటాయి సుమారుగా. ఆ గ్రంథమే 1200 పేజీల గ్రంథం. పేజీకి 15 చొప్పున ఉంటాయి. ఒక మొదట్లో కొన్ని కథాభాగాలు తీసేస్తే ఒక 30-40 వేల శ్లోకాలు ఉంటాయి శాంతి పర్వంలో. అదంతా ఆధునిక సనాతన లేదు. సనాతన ధర్మాన్ని మీరు జీవితానికి అన్వయించుకోవడం ఎలాగ, షేర్లో పెట్టుబడి ఎలా పెట్టాలో భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. అప్పుడు షేర్లు లేవు, మ్యూచువల్ ఫండ్ లేవు. కానీ విషయం ఒకటే, డబ్బు పెరిగే విషయంలో మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది సమస్య. నా వృద్ధిర్బహుమంతవ్యా యా వృద్ధి క్షయమావహేత్ సక్షయో బహుమంతవ్యక యక్షయో వృద్ధిమావహేత్. రిటైర్ అయిన వాళ్ళు, పెద్దవాళ్ళు గ్రహించాల్సిన విషయం ఇది. ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు కూడా దృష్టిలో పెట్టుకు. ఇవాళ సైబర్ మోసాలు ఎన్ని జరుగుతున్నాయో, ఎంత జరుగుతున్నాయో తెలుసా? ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఒక్క నెలలో 500 కోట్లు పోగొట్టుకున్నారమ్మా. ఒక్క నెలలో పోగొట్టుకున్న వాళ్ళు పామరులు కాదు, పల్లెటూళ్ళు వాళ్ళు కాదు, సాఫ్ట్వేర్లో పనిచేసేవాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లుగా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు, బ్యాంకులో పనిచేసి మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన స్త్రీలు, వీళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళకి బుర్రలేదా? ఒక మెసేజ్ రాగానే ఏం ఆలోచిస్తున్నారంటే, ఇందులో పెట్టుబడి పెట్టు 10 రెట్లు అవుతుంది. ఎందుకు అవుతుంది? అదేమన్నా కాకిరెట్టా, కోడిరెట్టా? వాడేమన్నా మనకి మేనత్త కొడుకా? ఆ పంపినవాడు ఏమన్నా మేనత్త కొడుకు అయితే మాత్రం ఇస్తాడా? అసలు ఎలా రెట్టింపు అవుతుందని ఆలోచన చేయొద్దండి. పోనీ పల్లెటూరు వాడేం చదువుకోవాలా, 3వ తరగతి చదువు మానేసేవాడు, డబ్బులు బాగా వస్తాయి కదా అని ప్రయత్నం చేశారంటే అనుకోవచ్చు. పోనీ అమాయకుడు. మనం అమాయకులం కాదే, ఎకనామిక్స్ చదువుకున్నాం కదా, ఎంఏలో సహా.
డబ్బు పెరగాలంటే దానికి ఒక పద్ధతి ఉండాలా వద్దా? నువ్వు కష్టపడకుండా డబ్బు ఎలా వెలుగుతుందండి? పోనీ సంప్రదాయం తెలిసినా పర్వాలా. కరాగ్రే వసతే లక్ష్మీ అన్నారు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందట? మన చేతి గోళ్లల్లో ఉంటుంది. అక్కడ ఉండడం ఆవిడకేం పని అండి? త్రివిక్రమస్వామి సన్నిధిలో ఉంటుంది. కానీ మన చేతి గోళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. దేర్ ఈజ్ సైన్స్. అది మతం కాదు, అది గుడ్డి నమ్మకం కాదు. మన చేతి చివర లక్ష్మీదేవి ఉంటుంది. అంటే నువ్వు కష్టపడితే డబ్బులు వస్తాయనడానికి అలా చెప్పారు. కష్టం దేంతో పడతాం? మనం చేతులతోనే పడతాం. సంపాదించే వాళ్ళని ఏమంటారండి? 2 చేతులు సంపాదిస్తున్నారు, అంతేనా? అలాగే భార్యాభర్త ఇద్దరు సంపాదించారనుకో, 4 చేతులా సంపాదిస్తున్నారు, వాళ్ళనే డిఐజీ అంటారు, డబుల్ ఇన్కమ్ గ్రూప్ అని. డిఐజీ అంటే నేను చెప్పాను ఒకసారి, డబుల్ ఇన్కమ్ గ్రూప్ అని. ఆయన ఇద్దరు సంపాదిస్తారు, 4 చేతులు సంపాదిస్తున్నారు. 2 నోళ్ళు తింటాయి, 4 చేతులు సంపాదిస్తాయి వాళ్ళకి. అంటే సంపాదన గురించి మనం ఎప్పుడు చేతులే వాడుతున్నాం, గమనించండి. 4 కాళ్ళ సంపాదిస్తున్నారు, 2 మోకాళ్ళ సంపాదిస్తూ అని అనరు. సంపాదనలో వాడే అవయవం ఏమిటి? చేతులు. ఆ చేతుల్లో అంచేత కష్టపడే చేతులతోనే కదా చేతులు అరిగిపోయాయి అంటారు. ఈ చేతుల్లో కూడా దేంతో కష్టపడతాం గమనించండి. అరిచేత్తోనే కష్టపడతాం ఎక్కువ, మోచేత్తో కాదు కష్టపడేది. ఈ అరచేతుల్లో కూడా దేంతో కష్టపడతాం గమనించండి. చేతి చివరి భాగాలతోనే కష్టపడతాం. ఇక్కడ ఈ గ్లాసు నీళ్లు తాగాలంటే ఈ వేళతో నేను తాగుతాను, అంతేనా? ఈ 2 చేతులు ఇలా పెట్టి మోచేతులతో తాగాను, ఈయనకి ఏదో అయింది ఈ మధ్యనంట. మోచేతులతో నీళ్లు తాగడం ఏంటండి? ఎవడ మోచేతి నీళ్లు తాగినట్టు? ఇంత గ్లాసు తీయాలన్నా, ఇంత చెంబు తీయాలన్నా, ఈ పీట జరపాలన్నా, మైకు జరపాలన్నా, చివరికి కార్యకర్తలు ఇంత పెద్ద సింహాసనం జరపాలన్నా అరచేతులే ఉపయోగిస్తారండి. అంచేత అరచేతుల్లో లక్ష్మీదేవి ఉంది అని చెప్పిన హిందూ ధర్మానికి నమస్కారం, హిందూ సంస్కృతికి నమస్కారం. ఇంత శాస్త్రీయమైన మతం వేరే చోట ఉండదండి. నువ్వు కష్టపడు, సొమ్ములు వస్తాయి. నీ చేతులు లేవా? చేతి వేళ్ళు లేవా? వేళ్ళకు గోళ్ళు లేవా? కష్టపడు. ఎందుకలా దాచుకుంటున్నావు చేతులు? కష్టపడి డబ్బులు వస్తాయి. మనం అమాయకంగా ఏమనుకుంటాం? చేతి చివరి లక్ష్మీదేవి ఉంటుంది, అందుకే నేను శుక్రవారం పసుపు రాసేస్తా. మంచిది, గోళ్ళకు రంగేసేయి, గోళ్ళకు పసుపు రంగేసేయి, మొత్తం పుచ్చిపోతాయి. ఈ రంగులు వేస్తే ఉండదు, నువ్వు కష్టపడితే ఉంటుంది. ఆ కష్టపడిన సొమ్ముని ఎలా పొదుపు చేయాలి చెబుతున్నాడు ఇక్కడ వ్యాసుడు భీష్ముడు రూపంలో. నవృద్ధిర్బహుమంతవ్య యా వృద్ధి క్షయమావహేత్. ఎవ్వరు ఏ మెసేజ్ పంపినా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు నా డబ్బు వెంటనే ఎందుకు పెరగాలి? అది ఆలోచించండి. ఎందుకంత వెంటనే పెరగాలని ఆలోచిస్తున్నారు? లోపల ఒక కణితి వచ్చిందండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, అనుమానం ఉంటే, కడుపు నొప్పి ఉంటే పెడితే, లోపల చిన్న కణితి ఉందమ్మా, ఏమనుకోకు, పెరుగుతుందంటే అది వెంటనే పెరగాలి అంటారా? అది కోసేయమంటారా? క్యాన్సర్ కణితి పెరిగితేనేమో వెంటనే పెరగకూడదా? డబ్బు మాత్రం వెంటనే పెరగాల. లోపం ఎవరిదండి? మనదే. లక్ష్మీదేవిని అనుకోవడం ఎందుకు? ప్రతిదీ వెంటనే పెరగాలని చెప్పచ్చు కదా. నీకు ఇష్టం లేనివన్నీనేమో తగ్గిపోవాలి, నీకు ఇష్టమైన వెంటనే పెరిగిపోవాలి. ఇక్కడుంది లోపం. మోసం చేసేవాళ్ళు లేదు, మోసపోయేవాళ్ళునే ఉంది. అసలు నా డబ్బు వెంటనే పెరగాలని ఎందుకు ఆశిస్తున్నాను నేను? నా దగ్గర ఎవడన్నా డబ్బు దాస్తే వడ్డీ ఇమ్మంటే నేను వెంటనే ఇస్తానా? ఆలోచించే కదా ఇచ్చి నాకు ఎంత ఉపయోగపడింది, దాని మీద నాకు ఎంత లాభం వచ్చింది, దాంట్లో నాకు వచ్చే లాభం ఎంత, దాంట్లో అతనికి కొంత ఇస్తాం. బ్యాంకు వాళ్ళు మనకు వడ్డీ ఇస్తారు. ఎలా ఇస్తారు? ఇవి పట్టుకెళ్ళి 1000 కోట్లు ఎవరికో అప్పులు ఇస్తారు. వాళ్ళ దగ్గర తీసుకునే వడ్డీ, మనకి ఇచ్చే వడ్డీలో మధ్యలో వడ్డీయే కదా వాళ్ళ బతుకంతా. ఇంకేదైనా ఉందా? ఈ మాత్రం లెక్క లేకుండా బ్యాంకు వాడు మనకు డబ్బులు ఇస్తారండి? ఈ ఆలోచన మనకి లేదే. 5000 ఏళ్ల క్రితం భారతంలో చెప్పాడు ఈ మాట. నవృద్ధిర్బహుమంతవ్య యా వృద్ధి క్షయమావహేత్. డబ్బు ముందు పెరిగింది అతీతంగా అంటే తర్వాత తరిగిపోతుందని అర్థం. అటువంటి చోట పెట్టుబడి పెట్టద్దు అన్నాడు. షేర్ మార్కెట్ గురించి కూడా మన రామాయణ భారతాలు చెప్పేయండి. మనం వెతికి పట్టుకోవాలమ్మా, వెతికి పట్టుకోవాలి. ఈ జీవుడికి మొదటి నుంచి తాపత్రయం ఏమిటంటే, ఎన్ని వేల గ్రంథాలు చదివినా నా కళ్ళ ముందున్న మనిషికి ఉపయోగపడే శ్లోకం ఏదని నేను వెతుకుతాను, దాన్ని ఎలాగో అలా పట్టుకొచ్చి చెబుతాను, అంతే తాపత్రయం. ఆ కళ్ళ ముందున్న మనిషి, వాడు వాచ్మెన్ కావచ్చు, క్లీనర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, అతనికి ఉపయోగపడేది ఏదైనా ఉందా? ఆ కాసేపు అతనికి అది చెబుదాం. దానికోసం వ్యాసభారతం వెతుకుతాం. వ్యాసభారతం గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు వేసింది. 1700 శ్లోకాల భారతం. ఆది పర్వం నుంచి రోజు గంట సేపు సమయం పెట్టుకుని చదువుతున్నా. ఇప్పుడు శాంతి పర్వం నడుస్తోంది, అందులోవే మీకు చెబుతున్నా. 11 పర్వాల పైన అయిపోయింది చదవడం. రోజు గంట నేను కేటాయించింది. 1700 శ్లోకాల భారతం పూర్తిగా చదవగలుగుతున్నాను. మీరు గంట కేటాయిస్తే మీరు చదవలేరా? భారతం చదివిన ఫలమంతా రావాలంటే ఏం చదవాలంటే, గుర్రప్పందాల క్యాలెండర్ చదువు వస్తుంది. మనకి ఫలం కావాలి, గ్రంథం అక్కల్లా.
భారతం చదవం, భారతం చదివిన ఫలం అంతా రావాలి. ఎలా వస్తుంది? అన్నం తినడం మానేసి అన్నం తిన్నట్టుగా ఉండాలంటే ఏం చేయాలండి? కడుపున వెళ్ళ వేసుకో, ఉంటుంది అక్కడ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకో. అన్నం తినాలి కదా, అన్నం తిన్నట్టుగా ఉండడం కాదు కదా, అన్నం తినాలి కదా. అలాగే గ్రంథం చదవాలి కదా. గ్రంథం నుంచి ఫలితాలు పుణ్యాలు వసిస్తారేమిటండి విచిత్రంగా. గ్రంథం నుంచి వచ్చేది జ్ఞానం మాత్రమే, ఏమీ రాదు. నువ్వు చదవకుండా అక్కడ పెడితే బూజు పడుతుంది అంతే, ఇంకేమీ రాదు. ఒక గ్రంథం చదువుతున్నామంటే జ్ఞానం పొందాలి. ఫలితం ఏమిటి? ప్రతిదానికి ఫలితం ఏమిటి? అసలు ఫలితం ఉండదండి. తల్లి బిడ్డకి పాలిస్తోంది, తల్లి బిడ్డను ప్రేమిస్తోంది. మనిషి పోతే ఏడుస్తున్నారు, ఏం ఫలితం ఉంటుందని ఏడుస్తున్నారండి? టీవీ వాళ్ళు చూస్తారని ఏడుస్తారా? దుఃఖం వచ్చింది ఏడిచాం, సంతోషం కలిగింది నవ్వాం. దీనికి ఫలితం ఎందుకండి? చిన్నపిల్లల నుంచి మనం నేర్చుకోవలసింది అదే. చిన్నపిల్లల నుంచి నేర్చుకోవలసింది అదే. నవ్వితే నోరారా నవ్వడం, ఏడిస్తే మనసారా ఏడవడం. ఈ రెండు చిన్నపిల్లల నుంచి నేర్చుకోవాలి. వాడు నవ్వదలుచుకుంటే ముఖ్యమంత్రి ఎదురుగా ఉన్నా సరే పగలబడి నవ్వుతాడు. ముఖ్యమంత్రి ముందు అలా నవ్వకూడదంటే వాడు నవ్వతలు బొమ్మని అంటాడు. నాకు అనవసరం, నాకు నవ్వాలని ఉంది. ఏడవాలనిపించింది అనుకో, ఏం ఏడిచేస్తాడు. వీరున్నారు వారు ఉన్నారు అంటే పరమ నిజాయితీ, అమాయకత్వం. వారికి మన ప్రసంగాలతో వాళ్ళకి నిమిత్తాలు, వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ భావాలు వాళ్ళకు ఉంటాయి. అది పెట్టే విధానం సరే. అలాగే ఇంకోటి ఎలాగా? సక్షయో సక్షయో బహుమంతవ్యక సక్షయో సక్షయో బహుమంతవ్యక యక్షయో వృద్ధిమావహేత్. అంతేకాదు, ఒకవేళ దేంట్లోనైనా నీకు పెట్టుబడి పెడితే, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, ఏదైనా స్థలం కొంటే, పొలం కొంటే వెంటనే పెరక్కపోవచ్చు. ఒక పొలం కొన్నారు మీరు, వెంటనే పెరగదు. ఊరికే దాని మీద వస్తే కొంచెం ఫలసాయం వస్తుంది, లేకపోతే అది కూడా రాదు. రైతు ఏమంటాడు? ఈ సంవత్సరం పండలేదండి అంటాడు. ఏమిస్తాడు? అతనికే పండందే మనకేమిస్తాడు? మనం 2-3 ఏళ్ళు చూస్తాం, ఏం రావట్లేదు పొలం మీద ఆదాయం, అమ్మేద్దాం. ఇదే దురాలోచన. యావత్ ప్రపంచంలో ఎన్ని మార్పులు, ఆర్థిక మార్పులు వచ్చినా, ఎంతమంది డొనాల్డ్ ట్రంపులు, ఎలాన్ మస్కులు యుద్ధాలు చేసుకున్నా, పల్లెటూళ్ళలో 4 ఎకరాల పొలం ఉన్నవాడికి నష్టం ఉండదమ్మా. వాడు బతుకుతాడు, వాడు సుఖంగా బతుకుతాడు, వాడు హాయిగా ఉంటాడు. ఏమన్నా వస్తే వాడు హైదరాబాద్ నుంచి వాడు ఊరు వెళ్ళిపోతాడు, అంబాజీపేట వెళ్ళిపోతాడు. ఆ 4 ఎకరాల పొలంలో 1/2 ఎకరం స్థలంలో వాడు గుడి చేసుకుంటాడు, వాడు పెళ్ళాం వాడును అంతే. అక్కడ మిగిలిన పొలంలో పంట పండించుకుంటాడు. వాళ్ళిద్దరూ కలిసి దున్నుకుంటారు, వాళ్ళిద్దరూ కలిసి విత్తనాలు నాటుతారు, వాళ్ళిద్దరూ కలిసి పంట తెచ్చుకుంటారు. ఆ వచ్చిందే వండుకుని తింటారు, హాయిగా ఉంటారు. ఎప్పటికీ వ్యవసాయదారుడిదే జీవితం, మనది కాదు. నిజం చెప్పాలంటే వాడు భూమిని నమ్ముకున్నాడు. భూజా అంటే అర్థం అది. వాడు భూమిని నమ్ముకున్నాడు. మనకి ఇక్కడ కింద భూమి ఉందో లేదో తెలియదు. మీ అందరి పేర రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కింద అన్డివైడెడ్ షేర్ అని రాస్తారు. అదే అద్వైతం అంటే. అది ఆ అన్డివైడెడ్ షేర్ ఎంత రాస్తారు? ఒక 100 గజాలు 200 గజాలు రాశారు అనుకుందాం. మరి ఆ 100 గజాలు ఉందా లేదా అంటే నిజం చెప్పలేము. ఎక్కడుందో చూపించమంటే బిల్డర్ గారు చూపించలేరు. దాన్ని అమ్మేద్దామంటే కుదరదు, దాన్ని పంచుకుందామంటే కుదరదు. మరి అది ఉన్నట్టా లేనట్టా? కాగితాల మీద ఉన్నట్టు, వాస్తవంగా లేనట్టు. యావత్ ప్రపంచం కూడా అంతే. వ్యావహారికంగా ఉంది, పారమార్థికంగా లేదు. అదే బ్రహ్మసత్యం, జగన్మిథ్య. అపార్ట్మెంట్ అర్థమైతే అద్వైతం అంతా అర్థమైంది. ఈ కింద భూమి మీకు ఉన్నట్టా లేనట్టా మీరు చెప్పుకుంది ఊరికి కాగితాల మీద ఉంది, ఎంత ఉందో కూడా మీకు తెలియదు. అది అమ్మడానికి వీల్లేదు, దాన్ని కొయ్యడానికి వీల్లేదు, దాన్ని పంచడానికి వీల్లేదు. ఉందంటే ఉంది అంతే. అపార్ట్మెంట్ కూడా మీదేనా? మీదే. కానీ ఓ కిటికీ పీకండి పక్కవాడు వస్తాడు, నువ్వు కిటికీ పీకో బ్యాలెన్స్ తప్పింది గోడ అంటాడు. ఇంత కలిపి కట్టారు కదా. అంటే దాని నిబంధనలు దానికి ఉంటాయండి. మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి వీల్లేదు అక్కడ. అంతే అపార్ట్మెంట్ జీవితం అర్థమైతే అద్వైతం చాలా తేలిగ్గా అర్థమవుతుంది. నాకు సైనిక్పురిలో అపార్ట్మెంట్ కొన్నాక సంపూర్ణమైన జ్ఞానోదయం అయింది. అప్పుడే కనిపెట్టాను ఈ మాట. ఇది మనకు ఉన్నట్టా లేనట్టా? ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చాం. దేనికి ఇచ్చాం? ఆ గోడ మంది కాదు, ఈ గోడ మంది కాదు, పైన మంది కాదు, కింద మంది కాదు, మధ్యలో ఉన్న శూన్యానికి 30 లక్షలు ఇచ్చాం. నమశివాయ. ఇదే జగన్మిథ్య. ఈ జగత్తులో ఏముంది? ఏమీ లేదు. మనం బతుకుంటే, ఊపిరి పీలుస్తుంటే, అందమైన బట్టలు కట్టుకుంటే, సోఫాలో కూర్చుంటే ఏదో ఉన్నట్టుగా ఉంది. ఇలా ఉండగానే ఒకసారి అంటే ఇంకేమీ లేదు, మొత్తం పోయింది. ఇంకా ఉంచుతారే, తీసేయండి అన్నాడు. పెద్ద కొడుకు వచ్చాడు, కొండెట్టాడు, అయిపోయింది. ఉంటే లేకపోతే వాడు రాడు. వాడు అమెరికాలో ఉంటే అసలే రాడు. సెలవు లేదు మమ్మీ అంటాడు, అయిపోయా. వాడికి సెలవు ఇచ్చే వరకు వీడు ఆగడు కదా. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక మాట చెబుతాడు, మనిషి ఎప్పుడు మంచి పనులే చెయ్యాలంటే ఏం చేయాలంటే అని అడిగారు మహాతత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? రేపే చచ్చిపోతానని ప్రతి మనిషి అనుకోవాలి, అప్పుడే మంచి పనులు చేస్తాడని చెప్పాడు. అనుకోవలసిందే, రేపు పోతాను, రేపటి నుంచి ఉండను, ఇవన్నీ నాకేం ఉండవు, రేపు పొద్దున్న పోతే గతి ఏమిటి?
గతి ఏమిటండి? నిజంగా ఆలోచించండి. శంకరాచార్య స్వామి కరావలంబ స్తోత్రంలో చెబుతారే, మన ఎవరు తీసుకెడతారో, ఎవరు మన కూడా వస్తారో, ఎక్కడికి పోతామో మనకేం తెలుసునండి. బద్ధ్వా గణేయమభట బహుతర్జయంతక కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. హే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టాక లక్ష్మీ నరసింహస్వామి యమభటులు వస్తారట, బలవంతంగా లాక్కెళ్ళిపోతారట, రకరకాల పాశాలు తాళ్లతో బిగిస్తారట. అవన్నీ నేను చేసుకున్న కర్మఫలాలేట. వాళ్ళు ఏ నరకానికి లాక్కుపోతారోనోయా. అప్పుడు భార్య రాదు, భర్త రాదు, సంపదలు రావు, అపార్ట్మెంట్ రాదు, ఏదీ రాదు కదా. అప్పుడు నన్ను కాపాడవలసింది నువ్వు ఒక్కడవే కదా. భగవంతుడా కాపాడమని దండం పెడుతున్నాడు. కరావలంబ స్తోత్రం. నాకు నీ చెయ్యి అందించు, నీవు చేత్తో పట్టుకుని ఈ బిడ్డను నడిపించు. నేను పాపాలు చేశానో పుణ్యాలు చేశానో నాకు తెలియదు అని అప్పుడు ఏడిపేదో ఇప్పుడే ఏడవచ్చు కదండి ఇప్పటి నుంచి. అందుకోసమే స్తోత్రాలు. శంకరాచార్య తన కోసం రాయలేదు కదా, మన కోసం రాశాడు. ఆ వైరాగ్య భావం ఉండాలి. అబవ్ లైఫ్, నేను మొహమాట లేకుండా ఆ మాట చాలా గొప్పదిగా చెబుతున్నా. అబవ్ లైఫ్ అంటే డివోషనల్ లైఫ్, నాట్ ప్రమోషనల్ లైఫ్, నాట్ ఫైనాన్షియల్ లైఫ్. అబవ్ లైఫ్ అంటే డివోషనల్ లైఫ్. మీ మాట చాలా గొప్పది, అది అలాగే ఉండనండి. మీరు అందరూ దాని అర్థం తెలుసుకుని ఆచరించండి. అబవ్ అంటే ఇంకా సంపద కాదు, ఇంకా ఐశ్వర్యం కాదు, ఇంకా అందం కాదు, ఇంకా భోగాలు కాదు, ఏమొద్దు, ఇంకా వైరాగ్యం చాలు, ఉన్నది చాలు. ఇంకా మనం ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేసాం. లేకపోతే ఇదంతా దండగే. ఇప్పుడు కూడా అనిపిస్తుంది. అంటే ఇవన్నీ వదిలేమని మీ ఉద్దేశమా? కాదమ్మా, నేను వదలను. కంకణం పెట్టుకున్నా, గండపెడేరం పెట్టుకున్నా, నేను వదలమని ఎలా చెబుతానండి? నేను పండితుడిని, భగవంతుడి దేవులో నాకు కవిత్వం ఉంది, పాండిత్యం ఉంది. 325 అష్టావధానాలు చేశాం, 10 శతావధానాలు చేశాం. 1000 మంది పండితులను కూర్చోబెట్టి 20 రోజుల్లో పద్యాలు చెప్పి అన్నీ ఏకధాటిగా ఒకే రోజు అప్పగిస్తే వేశారండి. గండపెండేరాలు ఊరికే వేయరండి ఇక్కడ కూర్చోబెట్టి. ఆ పాండిత్యానికి, ఆ కవిత్వానికి చిన్నంగా ప్రజలిచ్చిన ఆభరణాలు నేను కొనుక్కున్నదేం లేదు. అత్తారిచ్చిన పెళ్లి ఉంగరం తప్పితే మనకేమీ లేదు. అది కూడా వారిచ్చింది, మనది కాదు. ఎందుకు పెట్టుకుంటాం? అవి సంపాదించినటువంటి ఆనందం ఇవాళ ఖచ్చితంగా యువతరంలో రావాలి. ఇంగ్లీష్ మీడియం చదవక్కర్లేదు, సాఫ్ట్వేర్ చదవక్కర్లేదు. నాకు మళ్ళీ తెలుగు సంస్కృత సాహిత్యాలు చదువుకున్నా ప్రవచనాలు చెప్పుకుంటూ హాయిగా కనకాభరణైర్యుతం సుఖంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. ఈ స్ఫూర్తి కలిగించడం కోసం, సాహిత్య దీప్తి కలిగించడం కోసం. మీ పిల్లలు ఎవరికైనా కవిత్వం మీద ఆసక్తి ఉంటే వాళ్ళని సాఫ్ట్వేర్లోకి లాక్కండి. వాడి పద్యాలు వాడిని చెప్పుకోనియండి, వాడిని బతకనేయండి. సంగీతం మీద ఆసక్తి ఉంటే 4 పాటలు పాడుకోనియండి. వాడిని చంపేయకండి ఇంగ్లీష్ మీడియం ఎంసెట్ అని. ఆ సంగీతమే వాడికి భిక్ష పెడుతుంది చివరిలో. ఆ సంగీతమే వాడికి మనశ్శాంతినిస్తుంది. చదువుతో పాటుగా సంగీతం, సాహిత్యం ఏదో ఒక కళ కొనసాగకపోతే జీవితం వ్యర్థమైపోతుంది. ఎంత విద్యావంతుడైనా ఆత్మహత్య చేసుకుంటాడేనేమో అన్నమా. కళాకారుడు ఆత్మహత్య చేసుకోడు, కళాకారుడు ఆత్మహత్య చేసుకోడు. కళ నేర్పండి పిల్లలకి. ఏదో బొమ్మలు వేయనివ్వండి, శిల్పాలు చెక్కనివ్వండి, పాటలు పాడనివ్వండి, ఆటలు ఆడనివ్వండి, వాళ్ళని హాయిగా తిరగనివ్వండి. వాడికి మానసిక టెన్షన్ పెరిగినప్పుడు ఆ కళే వాడిని కాపాడుతుంది. ఈ స్తోత్రాలే వాడిని కాపాడుతాయి. అందుకని ఇవేం వదలాల్సిన పని లేదండి. మీకున్న ఐశ్వర్యంలో రూపాయి కూడా మీరు వదలక్కల్లా. కానీ దాని పట్ల ఎలా ఉండాలో చెబుతున్నారు ఖచ్చితంగా. ఉద్యోగ పర్వంలో ఒక మాట భారతంలోనే, అపిచేన్మఖతో విత్తాత్ న ప్రముచ్యేత పూరుషగా న మమేతి చ తన్మత్వా నైతన్మమేతి తన్మత్వా కుర్వీత ప్రియమాత్మనగా. ఎంత ఐశ్వర్యమైనా ఉండని, ఎంత పెద్ద ఇల్లైనా ఉండని, ఎన్ని సంపదలైనా ఉండని, ఎన్ని సుఖాలైనా ఉండని, మనం సోఫాల్లో కూర్చోగానే రావాల్సిన ఆలోచన ఏమిటంటే ఇదంతా నాది కాదు, ఈశ్వరుడు ఇచ్చింది. వాడు ఎప్పుడైనా తీసుకెళ్ళిపోవచ్చు, నాతో సహా నేను సిద్ధంగా ఉన్నా. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అనే భగవన్నామం ఒక్కటే నాది, మిగిలినవేవి నావి కాదు. ఈ భావనతో ఉండాలి. మీ అందమైన ఇళ్లల్లో, మీ ఐశ్వర్యవంతమైన ఇళ్లల్లో ఈ భావన కొనసాగించడం మరింత సుఖంగా ఉంటుంది. ఇది లేకపోతే ఏ చిన్న ఇబ్బంది ఇంట్లో వచ్చినా గొడవ. ఇంకా మనం ఉన్నది భగవంతుడి కోసం, ఆత్మజ్ఞానం కోసం, ఐశ్వర్యం కోసం కాదు. అందుకే ఏమైనా పోటీలు వచ్చా, నువ్వు తీసుకో, నాకు అక్కర్లేదు, ఏం పట్టుకుపోతాం, ఇదేమన్నా పట్టుకెళ్ళి అయిపోయా, కోర్టు కేసు లేదు.
లేకపోతే గజం స్థలం కోసం దెబ్బలాట. ఏసీ గొట్టంలోంచి నీళ్లు మా ముందు పడ్డాయి, మా ఇంటి ముందు వాకిలి పాడైపోయింది, బుద్ధి ఎప్పుడో పాడైపోయింది, దాని గురించి లేదు ఇక్కడ, దాని గురించి దెబ్బలాట. మీ కుక్క మా ఇంటి ముందుకు వచ్చింది అంటే నువ్వే కుక్క, అది దెబ్బలాట. దాని గురించి కూడా కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కుక్కల గురించి ఇంటి ముందు నుంచి వెళ్ళింది, ఇంటి ముందు పాడు చేసింది. అన్ని చిన్న చిన్న విషయాలకు దెబ్బలాట్లు వస్తున్నాయి. ఎందుకంటే ఆధ్యాత్మికత మనకు వంట పట్టలేదు, భౌతికతే వంట పట్టింది బాగా. నా సొమ్ము, నా కుక్క, నా మొగుడు, నా పెళ్ళాం, నా పిల్లలు, నా ఇల్లు, అదే ముఖ్యం. మిగిలినవన్నీ బాగున్నాయి. వాళ్ళ ఇంటి ముందు ఎంత చేస్తున్నా నాకు అనవసరం, నా ఇంటి ముందు ఉండొద్దు అంతే. దీని నుంచి బయటపడితేనే మనం ఉంటాం. అందుకే అపిచేయన్ మహతో విత్త. నీకు బాగా డబ్బు ఉండొచ్చు, బాగా ఐశ్వర్యం ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు. నా ప్రముచ్యేత పురుష, దాన్ని వదిలిపెట్టడం నీకు ఇష్టం లేకపోవచ్చు, వదిలేయి. నేను బలవంతంగా వదలమని చెప్పాను. ఎప్పుడు బలవంతపు వైరాగ్యాలు పనికిరావు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అందుకని ఏం చేయాలంటే నై తన్మమేతి తన్మత్వ, ఇది నాది కాదు, ఇది నాది కాదు. ఇంగ్లీషులో చెప్పాలంటే ఇట్స్ నాట్ మైన్, ఇట్స్ నాట్ మైన్. ఇది నాది కాదు, ఇది నాది కాదు అనే భావన. మనం ఎంత ఆభరణాలు ధరించినా, ఎంత ఐశ్వర్యం ఉన్నా మనస్సులో నిరంతరంగా ప్రవహించవలసినటువంటి మాట. అప్పుడు ఆ వినియోగం ఎలా చేయాలో ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే జీవితం, ఆధునిక జీవితం ప్రత్యేకంగా సముద్రం లాంటిది. భర్తృగారి సుభాషితాల్లో జీవితం ఎలాంటిదో ఒక గొప్ప పద్యంలో చెబుతాడు ఏనుగు లక్ష్మణ కవి. సంస్కృతంలో భర్తృహరి. జీవితం ఎలాంటిది అంటే మహావిష్ణువుని గమనించండి మీకు అర్థమవుతుంది అన్నాడు. ఆయన ఎక్కడుంటాడు? సముద్రంలో కదా, సముద్రంలోనే కదా ఆయన శయనించేది. ఆ సముద్రంలో ఇంకా ఎన్ని ఉన్నాయండి? ఒక ఎడ పవ్వళించు హరి, ఒక ఎడన్ వసించు రాక్షస ప్రకరములు, ఒక్కచో నడగు పర్వత సంగము, ఒక్కచో బలాహకములతోడ నుండు బడబాగ్నియు విస్తృతము ఊర్జితంబునున్ ప్రకట మకాభరక్షమ, విస్తృతము ఊర్జితంబునున్ ప్రకట మకాభరక్షమము, ప్రకట మకాభరక్షమం బగుచు బాసిలు నౌర సముద్రమెంతయున్. విష్ణుమూర్తి శయనించిన సముద్రంలో విష్ణుమూర్తి ఒక్కడే లేడండి. ఒక ఎడ పవళించు హరి, శ్రీ మహావిష్ణువు ఓ చోట లక్ష్మీదేవితో సహా శయనించి ఉంటాడు. పాల సముద్రమైనా జల సముద్రమైనా ఏదైనా. ఒక్క ఎడన్ వసించు రాక్షస ప్రకరములు, రాక్షసులు కూడా అదే సముద్రంలో ఉన్నారు. అందుకే మన సంసారాన్ని సంసార సాగరం అంటారు. సంసార జీవితంలో అన్నీ ఉంటాయి. మన మనస్సులో విష్ణు ప్రార్థన నడుస్తుంది, ఇంట్లో రాక్షస కృత్యాలు కూడా నడుస్తూ ఉంటాయి. ఈ ఇంట్లో ఇలా జరిగింది ఏమిటి? ఆ ఇల్లు కాబట్టే జరిగింది. ఇది జరిగే జీవితం ఇవాళ జరుగుతున్నది. చాలా గొప్ప ఆశలతో పెళ్లి చేసుకుంటాం, అంతకంటే గొప్ప ఆశలతో పిల్లల్ని కంటాం. వాళ్ళు ఏదో దారిలో పోతారు, వాళ్ళని అదుపులో పెట్టలేము. వాళ్ళని ఏమైనా అన్నామనుకో, మనం 1000 చూపిస్తే వాళ్ళు 3000 చూపుతున్నారు, నువ్వేం చేసావని. అలా ప్రశ్నించేవాళ్ళు తయారు. ఇంగ్లీష్ మీడియం కదా, తెలివితేటలు ఎక్కువ అమ్మ, ప్రశ్నిస్తారు. మా దశలో మేము నోరు మూసుకుని ఊరుకున్నాం. అమ్మని ప్రశ్నించడమే, నాన్నని ప్రశ్నించడమే మాకు అది తెలియదు. ఇప్పుడు అందరికీ తెలుసు. యూ డోంట్ నో మమ్మీ, అది ముందు వాడికి నేర్పే. ఇంగ్లీష్ మీడియంలో పెట్టగానే వాడికి నేర్పే మొదటి మాట ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్ కాదు. యూ డోంట్ నో మమ్మీ, మై మమ్మీ డజంట్ నో ఎనీథింగ్ అంతే. తల్లి ఏం చెప్పడానికి వెళ్ళేది. తల్లి ఏమైనా చెబితే యూ డోంట్ నో మమ్మీ. ఈ గుట్టగాడికి మనం వివరణలు ఇవ్వాలి. చేతులు కొడుక్కోరా అంటే ఎందుకు చెప్పాలి ఇక్కడ కూడా, సైంటిఫిక్ రీజన్. లేకపోతే చేయట మూతిమి కొడితే వాడే చేస్తాడు. ప్రతిదానికి రీజనింగ్ ఎవరు చెప్తారండి? ఎక్కడి నుంచి వస్తుందమ్మా? వీళ్ళకు ఉంటే కదా చెప్పడానికి. పూర్వం ఎప్పుడైనా మా అక్కయ్యో మా అమ్మో మాకు ఏదైనా చెబితే, అక్క నీకు ఎలా తెలుసు ఈ విషయం? అమ్మ చెప్పిందిరా అనేవారు. మా అమ్మ చెప్పింది అనేవారు. ఇప్పుడు మూలం ఎవరంటే లలితా పరా భట్టారకం దగ్గరికి వెళ్ళాలి మనం. పరంపరగా వస్తున్న జ్ఞానాన్ని పెద్దలు చెప్పినప్పుడు వినాలి కదా. ప్రశ్నించడం ఏమిటి అసలు? ప్రతిదానికి ప్రశ్నించడం అంత గొప్పదా? అదంత ముఖ్యమైన విషయమా? వాళ్ళకి తెలిస్తే చెబుతారు, లేకపోతే లేదు. అది చెప్పాలంతే. తెలుస్తూ చెబుతారు, లేకపోతే దాన్ని చేసేయచ్చు కదా. అన్నం గిన్నె పక్కన నేతి గిన్నె పెట్టద్దు అన్నారు. ఎందుకని? నేతి పొట్టు అన్నంలో, నెయ్యి గిన్నె పూర్తిగా అన్నంలో ఒలికిపోయినా పర్వాలేదు, అన్నానికి ఏం కాదు. అన్నం మాత్రం ఒక్క మెతుకు నెయ్యిలో పడితే నెయ్యి విషం, ఇంకా పనికిరాదు. పడదని ఏమైనా ఉందా? పక్కన పెట్టి మనం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆ బల్ల తిప్పుకుని వడ్డించడం మొదలు పెట్టాక ఈ గరిటె అందులో పెట్టి ఆ గరిటె మన నోట్లో పెట్టింది మళ్ళీ అన్నంలో పెట్టాక నమశివాయ, కలగా పులగం, సర్వం జగన్నాథం.
అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్తారు, దాని దగ్గర ఇది పెట్టకండి, మజ్జిగ గిన్నె దగ్గర అన్నం పెట్టకండి, అన్నం దగ్గర మజ్జిగ గిన్నె పెట్టకండి. ఎందుకంటే అన్నం మీదకు మజ్జిగలో పడకూడదు, మజ్జిగ అన్నంలో పడినా పర్వాలేదు, అన్నం మీదకు మజ్జిగలో పడకూడదు, పాడైపోతుంది అది. నేతిలో అన్నం పడకూడదు, అన్నంలో నెయ్యి పడినా పర్వాలేదు, నెయ్యి పాడైపోతుంది. నేతిలో అన్నం పడిందంటే అది విషం తీసేయి. పాలల్లో నీళ్లు కలవచ్చు, కానీ నీళ్ళల్లో పాలు కలవకూడదు, అది విషం. గ్లాసు నీళ్ళల్లో చుక్క పాలేస్తే విషం, అదే గ్లాసులు పాలల్లో 2 చుక్కలు నీళ్లు పోసినా సగం నీళ్లు పోసినా పర్వాలేదు, అది వేరే. పాలల్లో నీళ్లు కలపాలి, నీళ్ళల్లో పాలు కలపకూడదు. ఈ ఆచారాలు పూర్వం నుంచి వస్తాయి, తెలిసిన వాళ్ళు చెప్తారు, లేకపోతే పెద్దవాళ్ళు చెబితే యువతరాన్ని ఆశీర్వదించి చెబుతున్న ఆ మాట ఎదిరించకండి. తల్లి చెప్పినట్టు తండ్రి చెప్పినట్టు చేయండి. మీ జీవితాన్ని కాపాడగలిగింది భగవంతుడి తర్వాత తల్లి తండ్రి మాత్రమే, ఇంకెవ్వరు లేరు ఇక్కడ. కనీసం ఆ తండ్రి అన్నవాడికో 50 ఏళ్ళ అనుభవం, తల్లి అన్నవాడికో 45 ఏళ్ళ అనుభవం ఉంది. అది సరిపోదా? లైఫ్ ఎక్స్పీరియన్స్, అంతకంటే ఎక్స్పీరియన్స్ ఏమిటండి? అంచేత సంసారం సాగరం అని ఎందుకన్నారంటే సాగరంలో ఉన్న విశేషాలనే ఇక్కడ ఉంటాయి. ఒక ఎడ పవళించు హరి, ఒక ఎడన్ వసించు రాక్షస ప్రకరములు. ఇంకో చోట సముద్రం అడుగునే పాతాళం, అక్కడే రాక్షసులు ఉన్నారు. మరి ఒక్కచో నడగు పర్వత సంఘము, మైనాకుడు మొదలైన పర్వతాలు సముద్రంలోనే ఉన్నాయి పురాణాల ప్రకారం. ఒక్కచో బలాహకముల తోడనుండు బడబాగ్నియో, ప్రళయకాల మేఘాలతో సహా బడబాగ్ని సముద్రంలో ఉంటుందన్న ఆశ్చర్యం. భగవత్ సృష్టి విలాసానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. ఇంత పెద్ద సముద్రాన్ని చూడండి, అంతా నీరే, అంతా నీరే, అంతా నీరే. అక్కడ ఏది చల్లగా తప్పితే వేడిగా ఉండే అవకాశం లేదు కదా. కానీ ఆ సముద్రం అడుగును భగవంతుడు బడబాగ్ని అని పెట్టారు, అగ్ని. దాన్ని బడబ ఎందుకన్నారంటే బడబ అంటే గుర్రం, అందులో ఆడుగుర్రం ఆకారం ఎలా ఉంటుందో ఆ అగ్ని ఆకారం అలా ఉంటుంది. అది నీటి అడుగున ఉంది. దాన్ని నాసా కేంద్రం వాళ్ళు కూడా, సముద్రం మీద పరిశోధన చేసిన వాళ్ళు కూడా సముద్రం లోపల బడబాగ్ని ఉంది, అది గుర్రం ఆకారంలోనే ఉందని అంగీకరించారు. హిందూ పురాణాలు కొన్ని వేల ఏళ్ల క్రితం చెప్పినటువంటి మాట అది. ఏ బైనాక్యులర్, టెలిస్కోపులు కాదు, బైనాక్యులర్స్ కాదు, కళ్ళజోడు కూడా లేని రోజుల్లో కనిపెట్టిన మాట అది. తపోమార్గం ఋషులు తపస్సు ద్వారా కనిపెట్టారండి. ఈ శాస్త్రజ్ఞులు బయటికి వెళ్ళి పరిశోధనలు చేస్తున్నారు, ఋషులు లోపలికి వెళ్ళి పరిశోధన చేశారు. తేడా అది. అసలు ఈ ప్రపంచం పుట్టింది ఎక్కడి నుంచి? మనస్సులోంచి. ఆ మనస్సేమిటి అని లోపలికి వెడితే ఆ మనస్సు లోపల అంతరాత్మ వెనకాల అగ్ని రూపంలో ఉన్న జ్యోతి వాళ్ళకి ప్రత్యక్షమైంది. దాన్ని బ్రహ్మగా, దాన్ని విష్ణువుగా, దాన్ని శివుడుగా, దాన్ని అంతరాత్మగా వారు గ్రహించారు. అలాంటి ప్రత్యక్షం చేసుకోగలిగితే ఏది సంకల్పిస్తే దాని చరిత్ర మొత్తం వస్తుంది. ఇవాళ యూట్యూబ్ ఉదాహరణ, గూగుల్ సెర్చ్ ఉందండి, మీరు ఏదైనా ఒకటి నొక్కండి, వెంటనే వస్తుందా లేదా? సెకండ్లలో వస్తుంది. ఎలా వచ్చింది? అందులో ఎవరో ఇమిడించారా లేదా విషయాన్ని? లేకుండా రాదు కదా. ఇమిడించిన వాళ్ళు ఎలా చేశారు? కొన్ని కోట్ల గిగాబైట్ల సమాచారాన్ని ఓ చిన్న యంత్రంలో ఇమిడించగలిగారే నీకు వచ్చేలాగా. మరి భగవంతుడికి అంతటి శక్తి ఉందా? భగవంతుడు ఉన్నాడు అనడానికి స్మార్ట్ ఫోన్ పెద్ద ఉదాహరణ, ఇంకేమక్కర్లా. ఈ బోర్డు యంత్రానికి ఎంత శక్తి ఉంటే త్రివిక్రమస్వామికి 3 లోకాలు ఆక్రమించిన వాడికి ఎంత శక్తి ఉంటుందండి? అంతా ఆయనలో ఇమిడించుకోలేడా? మన మనస్సు చాలా సూక్ష్మమైంది. భగవంతుడు అంటే సూక్ష్మం కదా. ఎంత సూక్ష్మం అంటే నీవార శోకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అంటారు. వడ్ల గింజ ముళ్ళు ఉంటుంది, అది ఎంత సూక్ష్మమో ఇదంతే అంటారు. సూక్ష్మానికి ఎడితేనే నీకు అర్థాలు తెలుస్తాయి. అతి సూక్ష్మమైంది మనస్సు. మీరు గమనించండి, మనస్సు అతి సూక్ష్మమైంది. మనస్సు ఎన్ని ఆలోచనలు భరిస్తోందండి? లెక్కపెట్టి చెప్పారమ్మా భౌతిక శాస్త్రవేత్తలు. ఎందుకు తెలుసా? కనీసం సగటున ప్రతి మనిషికి 60,000 ఆలోచనలు వస్తాయట ఒక రోజుకి. సగటున 60,000 ఆలోచనలు. అందులో నిజంగా అవసరమైనవేవి అని కొన్ని వేల మంది మనుషుల మీద పరిశోధన చేసి తేల్చింది ఏమిటంటే 60,000 ఆలోచనలో 6 ఆలోచనలే వీడికి పనికొచ్చేవి, మిగిలినవన్నీ పనికి మాలినవే అన్నారు. ఇది మనకి ప్రత్యక్ష అనుభవం. ఒక 5 నిమిషాలు మన మనస్సును వదిలేసి మనస్సు చేసిన ప్రతి ఆలోచన కాగితం మీద రాసేస్తే ఆ కాగితాన్ని మనమే ముందు చింపేస్తాం. ఈ దరిద్రపు ఆలోచనలు ఎవరన్నా చూస్తే నన్ను ఏమంటారని. మరి ఇప్పుడు 60,000 ఆలోచనలు ఎక్కడున్నాయి? శరీరంలో ఆలోచించండి. రక్తం ఎక్కడుందంటే చెప్పగలం, నాడులు ఎక్కడున్నాయంటే చెప్పగలం, ముక్కు ఎక్కడ చెప్పగలం, గాలి ఎక్కడ చెప్పగలం, ఆలోచనలు ఎక్కడున్నాయి? దిస్ ఇస్ ది ఫండమెంటల్ క్వశ్చన్ మై ఫ్రెండ్స్. ఇది ప్రాథమిక ప్రశ్న. వేదాంతానికి ప్రవేశము ఇదే, ముగింపు ఇదే. ఈ ఆలోచనలు ఎక్కడున్నాయి?
ఎప్పుడు ఆలోచించలేదు, మనం ఆలోచిస్తూ కూర్చున్నాం అంతే. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అదే రమణ మహర్షి చెబుతారు, ధ్యానం అంటే ఏమిటండి అంటే, నేను అని స్ఫురణ ఎందుండి వచ్చుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందే లీనమగును, అదే తపస్సు అన్నాడు ఆ మహానుభావుడు. తపస్సు అంటే ఏం లేదయ్యా, లోపల నేను నేను అని స్ఫురిస్తోంది కదా, కళ్ళు మూసుకుని లోపలికి చూడు, ఆ నేను అనే స్ఫురణ ఎక్కడుందో అక్కడే దృష్టి పెట్టు, అంటే మనస్సు అందులో లీనమైంది, అది తపస్సే. ఇంక నువ్వు ఎవరిగా ఏది అనుకుంటే అది జరుగుతుంది. అది మనం చెయ్యం. మనం ఈ మనస్సు గురించి బయట ఒక 1000 మంది మనస్తత్వాలు పరిశీలిస్తాం, కానీ మనకు దగ్గరికి వచ్చిన కేసు మన ఇంట్లో కుర్రాడో అమ్మాయో ఉంది, ఇది 1000 కంటే డిఫరెంట్ కేసు. దీనికి ఎవడు వైద్యం చేస్తాడు? ఇది 1001 కేసు. నువ్వు 1,00,000 కేసులు పరిశీలించినా సరిపోదండి. ప్రతి మనిషి మనస్సు భిన్నం, దానికి అతనే వైద్యం చేసుకోవాలి. ఎప్పుడో మన వాళ్ళు చెప్పారన్నమాట. పాతకాలం వాళ్ళకి బాగా తెలుసండి, మనోవ్యాధికి మందు లేదు అని మాట ఉంది తెలుగులో, గమనించండి. ఎందుకన్నారండి? ఈయనింటికి మందులు ఉన్నది మనోవ్యాధికి లేదా అంటే, లేదని కాదు, దానికి మందు వాడే వేసుకోవాలి, వాడు వేసుకోడు, ఏం చేద్దాం అన్నారు. అందుకని మనోవ్యాధికి మందులు. మనస్సులో ఉండే బెంగకి మనస్సు మనమే వేసుకోవాలి. ఈ బెంగ ఎందుకు వస్తుంది? ఇదివరకు ఆ వ్యక్తి నాతో ఉన్నారు, ఇప్పుడు లేరు, చనిపోయారు. సరే, ఆ వ్యక్తి నా జీవితంలో ప్రవేశించకముందు నేను లేనా? పుట్టినప్పుడు మనకి భార్య లేదు, భర్త లేదు, పిల్లల సమస్య లేదు. ఆ రకంగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెరిగాం కదా, మరి అప్పుడున్న వాళ్ళ ఇప్పుడు వాళ్ళతో వియోగం వస్తే ఎందుకు ఉండలేకపోతున్నామండి? ఇలా ఆలోచిస్తే ఆ బెంగ పోయింది. అలా కాకుండా ఏమిటో తిన్నప్పుడల్లా వాడు పక్కన ఉండేవాడు, వాడు లేకుండా పోయాడు, తినబుద్ధి కావట్లంటే ఏం చేస్తావు ఇప్పుడు? ఇదే వైరాగ్యం. సత్యాన్ని గురించి ఆలోచించడమే వైరాగ్యం. వెంటనే దాని నుంచి బయటపడతాం. అప్పుడు నిజమే, ఆ పోయిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఆలోచన వస్తుంది. జీవుడెవరు, దేవుడెవరు, ఆకాశంలో ఉన్నాడంటే ఎలా పెడతాడు? దానికి సంబంధించిన గ్రంథాలు చదువుతావు. చదివినందువల్ల ఏమవుతుంది? మనం కూడా పోవడానికి సిద్ధంగా ఉంటాం. ఇంక ఇక్కడ ఏదో బావుకుంటూ కూర్చోం. ఇక్కడ మినపరొట్టె, తేనె, గోంగూర పచ్చడి, ఉల్లిపాయ అంటూ కూర్చోద్ది. ఇంకా అయిపోయింది. మన తోటి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోవాలి, నెమ్మదిగా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అది వైరాగ్యం. అందుకని రాక్షసులు అక్కడే ఉన్నారు, ఈయన అక్కడే ఉన్నాడు, బడబాగ్ని అక్కడే ఉంది. అంటే ఇంత పెద్ద సముద్రాన్ని మొత్తం మింగేయడానికి ఒక అగ్ని, ఇంత గుర్రం ఆకారంలో ఉండే ఇంత అగ్ని చాలు. అదే దైవ సృష్టి. ఒక్కచోనడుగు పర్వత సంఘములు, మైనాకుడు అక్కడే ఉన్నాడు. మన జీవితంలో కూడా అంతే. ఒక ఎడ బబళించు హరి, అప్పుడప్పుడు గుళ్ళోకి వచ్చి మనం విష్ణు సహస్రం చదువుతూ ఉంటాం చాలా శ్రద్ధగా. అదే హరి బబళించిన సమయం. ఒక్కొక్క చోట ఒక్క చోట పబళించు హరి, ఒక్క ఎడన్ వసించు రాక్షస ప్రకరములు. ఈ గుళ్ళో కూర్చొని విష్ణు సహస్రం చాలా శ్రద్ధగా సహస్రార్చి సప్తజిహ్వసప్త యథా సప్తవాహనక అమూర్తిరనఘో అచింత్యో భయకృత్ భయనాశనక అనుర్బృహత్కృశ స్థూలో గుణభృన్ నిర్గుణో మఘాన్ అధృతస్వధృతస్వాస్యక ప్రాగ్వంశో వంశవర్ధనక అన్నవాడే ఇంటికెళ్ళి వైభూజాయి అపార్ట్మెంట్లో పై అంతస్తులో కూర్చున్నాక ఫోన్కి వెళ్ళికాక ఎవడో సైబర్ మెసేజ్ పంపించి నీకు ఇందులో పెట్టుబడి పెడితే 2 కోట్లు వస్తాయనగానే పెట్టేశాడు. వీడిని ఏమనాలే? హరి బబళించింది వీడి మనస్సులోనే, రాక్షసులు ఉన్నది వీడి మనస్సులోనే. డబ్బు అనే రాక్షసుడు, కామం అనే రాక్షసుడు, రాజకీయం అనే రాక్షసుడు, ఆధిపత్యం అనే రాక్షసుడు, అజ్ఞానం అనే రాక్షసుడు అందరూ మన హృదయంలోనే ఉన్నారు. వాళ్ళు బయటకు వస్తున్నారు. నువ్వు విష్ణు సహస్రం చదివేవు కదా, వీడెందుకు బయటకు వచ్చి అదే ఇదే తోటకూర పులుసే అన్నారు. అంతే. తోటకూర పులుసు అని పెడుతూ ఉంటారు ఇంట్లో, గమనించండి. ఎలా ఉండాలి? తోటకూర పులుసు కలవాలి. అందుకే మా ఇంట్లో నేను ఎప్పుడైనా కలిపితే సంఘటిత పులుసు అంటాను, కలవకపోతే అసంఘటిత పులుసు అంటాను. తోటకూర పులుసు అంటే తోటకూర పులుసు కలవాలంటే మధ్యలో పిండి అనే ఒక పదార్థం ఉంటుంది, అది కాస్త వేసి కలపాలి. పులుసులాగా నీళ్లు పోసేసి తోటకూరలాగా ఆకుకూర వాడి దగ్గరికి వచ్చి అందులో పారేసేవనుకో, తుఫాన్లో గడ్డి కొట్టుకొచ్చినట్టు తోటకూర ఓ పక్కకి వెళ్ళిపోతే నీళ్ళు పక్కకి వెళ్ళిపోయాయి. అది తోటకూర పులుసు అనిపించాలి, మనకు రుచిగా ఉండాలంటే అది ఇది కలవాలి కదా. అంచేత మన పూజలు మన జీవితం కలవాలమ్మా, కలవకుండా ఉండకూడదు. అది ఇక్కడ ఇంత చదివాం కదా, అక్కడ సమస్య వస్తే అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాం? అసలు ఎందుకు డబ్బు ఆశిస్తున్నాం? వాడు మోసం చేయడం పక్కన ఎందుకు ఆశిస్తున్నాం? పిల్లలు కూడా పరీక్షలు వచ్చినప్పుడు చూడండి, విష్ణు సహస్రం చదువుకో నీకు మంచి మార్కులు వస్తాయి అంటే వచ్చి చదువుతాడు, హాయిగా చదువుతాడు. మళ్ళీ బీటెక్ చదివి కాలేజీలోకి వెళ్ళగానే ఎవరో అమ్మాయి కనపడగానే చూసావా ఫిగరో అంటాడు వీడు. దానికి ఫిగరో, వీడికి షుగరో. అంటే ఇక్కడ విష్ణు సహస్రం ఏమైంది? పోయింది మొత్తం. సర్వమంగళ నామా సీత. ప్రవచనాలు వింటారు, కూర్చుని హాయిగా గ్రంథాలు చదువుతారు. ఎందుకు? మార్కుల కోసం, మూర్ఖత్వం పోవడానికి కాదు.
అదే చెబుతున్నాడు. హరి పవ్వళించిన చోటనే రాక్షసులు ఉన్నట్టే సముద్రంలో విష్ణుమూర్తిని ధ్యానం చేసే నీ హృదయంలోనే రాక్షస ఆలోచనలు కూడా ఉన్నాయా లేదా? పగలు మనమే దేవతలం, రాత్రి మనమే రాక్షసులం. సంసారం సాగరం అన్నారు. అందుకని ఒక్కచోనడకు పర్వత సంఘము. పర్వతం మైనాకుడు అనే పర్వతం సముద్రంలో ఉంది. ఎందుకు ఉందండి? భయం వల్ల. ఎందుకు భయం? ఇంద్రుడు వజ్రాయుధంతో రెక్కల్ని ఖండించాట పూర్వం. ఆ రెక్కలు ఖండించడం వల్ల భయపడి మైనాకుడు ఇక్కడికి వచ్చాట. ఇది పురాణ కథ. దెర్ ఈజ్ సైన్స్. ప్రతి పురాణ కథ వెనకాల ఒక వైజ్ఞానిక అంశం ఉంటుంది. ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కల్ని ఖండించాడు. వజ్రాయుధం ఎంత గొప్పదైనా పర్వతాలకి రెక్కలు ఉంటాయా? మీరు నమ్మొచ్చా? మనం ఋషులకేమీ మైండ్ లేదా? పర్వతాలకి రెక్కలు ఎందుకు? ఇప్పుడు లేవు, ఎప్పుడూ లేవని వాళ్ళకి తెలుసు. పర్వతాలకి రెక్కలంటే శిఖరాలు. ప్రతి పర్వతానికి ఉండే శిఖరాలు పక్కన ఇంకా చిన్న శిఖరాలు కూడా ఉంటాయి. అవన్నీ దానికి రెక్కలు. త్రికూట పర్వతం అంటే 3 శిఖరాలు, 3 రెక్కలు అన్నమాట. సరిగ్గా ఇంద్రుడు వజ్రాయుధం అంటే ఇంద్రుడు అంటే మేఘం, వజ్రాయుధం అంటే మెరుపు. ఒక మెరుపు తీగలో ఎంత వేడి ఉంటుందో తెలుసా? సైన్స్ వాళ్ళకి బాగా తెలుసు. పత్రికల్లో కూడా వస్తూ ఉంటుంది, చదవండి. సూర్యుడిలో ఉండే కాంతికి, సూర్యమండలం మధ్యలో ఉండే కాంతికి 500 రెట్ల ఎక్కువ కాంతి మెరుపు తీగలో ఉందండి. అది వజ్రాయుధం. దాన్ని మన వాళ్ళు కనిపెట్టి పురాణ కథ రూపంలో చెప్పారు. ఇంద్రుడు వజ్రాయుధం పర్వతాల రెక్కల్ని ఖండిస్తుంటే సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఒక్క మెరుపు, అదే పిడుగు, అశనిపాతం, అది కనుక పర్వతం మీద పడిందంటే శిఖరం తెగిపోతుంది. ఈ పర్వతాల శిఖరాలు అలాగే తెగిపోతాయి. పిడుగు ఎప్పుడూ ఎత్తైన వాటి మీద పడుతుంది. తాడి చెట్టు మీద పడుతుంది పిడుగు, ఈత చెట్టు మీద పడదు. ఎందుకంటే ఈత చెట్టు ఇంతే ఉంటుంది, తాడి చెట్టు అంత ఉంటుంది. ఎత్తైన వాటి మీద పడుతుంది. పర్వత శిఖరాలు బాగా ఎత్తైనవి, దాని మీద పడతాయి. అంచేత మైనాకుడు రెక్కలు ఖండించడం అనే కథ వెనకాల మెరుపు తీగ పర్వత శిఖరాలు ఖండిస్తుంది. పిడుగును బట్టి జాగ్రత్తగా ఉండండి అనే శాస్త్రీయ విజ్ఞానం ఉందా లేదా? అంచేత ఇది పురాణ కథ కాదండి. పురాణాలన్నీ పుక్కిటి పురాణాలు కావమ్మా. హిందూ పురాణాలు మొత్తం పురాణ విజ్ఞానం. దాన్ని మనం గౌరవించాలి, పిల్లలకి చెప్పాలి ఆ విషయం. ఇది విజ్ఞానవరా, అజ్ఞానం కాదు. అప్పుడు దాని వెనకాల ఉండే అహంకారం అదన్నీ నిర్మూలన అయిపోతాయి. అందుకని మైనాకుడు దాక్కున్నాడు అంటే నీ జీవితంలో పిడుగుపాటు లాంటివి కూడా ఉన్నాయా లేదా? ఒక వార్త విన్నప్పుడు పిడుగుపాటులా ఈ వార్త విని కుప్పకూలిపోయాడు, చూస్తున్నాం కదా. మన జీవితంలో ఆ వార్త పిడుగుపాటేనండి. పచ్చికాయలు పగిలిపోతుంటే ప్రమాదంలో కొడుకో కూతురో వెళ్ళిపోయారంటే అంతకంటే పిడుగుపాటు ఏదైనా ఉందా? అది పిడుగుపాటు కాదా? అప్పుడు పర్వత శిఖరం పడిపోయినట్టే ఈయన పడిపోవట్లేదా? తల్లి అయినా తండ్రి అయినా అవి కూడా సంసారంలో జరుగుతాయి. విష్ణువు భవలించిన చోటే, రాక్షసులు ఉన్న చోటే పర్వతం లాంటి వార్తలు, పిడుగుపాటి లాంటి వార్తలు కూడా ఉంటాయి. అంతిమంగా నీ జీవితాన్ని ఎంత నువ్వు సంసారంలా పెంచేసినా, సముద్రంలా పెంచేసినా, పర్వతంలా పెంచేసినా దాన్ని మృత్యువు అనే బడబాగ్ని మింగేయడం ఖాయం. అందుకు సిద్ధంగా ఉండాలి. అది లైఫ్. దట్ ఈజ్ లైఫ్. డివోషనల్ ఆలోచన, భక్తిపరమైన ఆలోచన ఉంటే జీవితం ఎంత చక్కగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? 60 దాటాక, కనీసం 70 దాటాక వీఆర్ రెడీ, మేము సిద్ధంగానే ఉన్నాం, త్రివిక్రమస్వామి నీదే ఆలస్యం, మేము సిద్ధంగానే ఉన్నాం, తీసుకెళ్ళిపో. అప్పుడు ఆ మనిషికి మృత్యువు కాదు, రోగాలు ఎన్ని వచ్చినా బెంగలది. రోగాలన్నీ చివరికి మృత్యువుకే కదా. పోనీ ఏం పోయింది? కాళ్ళు చేతులు ఆడుతుండగా తీసుకెళ్ళిపోతే సంతోషం, లేకపోతే నీ ఇష్టం, ఏం చేసేది ఏముంది ఇక్కడ అని చెప్పగలగాలి ఖచ్చితంగా.